మనం గత కొద్ది రోజులుగా వివాహ ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలను తొలగించుకునడానికి గాను ఉపయోగపడేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున అసలు వివాహ సంబంధాలు చూస్తున్నారు అనుకున్నప్పటి నుంచి కూడా మొదలుపెట్టి చేసుకోవాల్సినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే కొన్నాళ్ళు పోయాక చూద్దాంలే అనుకోకుండా ఎప్పుడైతే ఇంట్లో ఒక సంబంధాలు చూస్తున్నారో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, ఆ అమ్మాయి లేక అబ్బాయి కనుక ఆ సంబంధాలు చూడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పరిహారాన్ని కనుక పాటించడం ప్రారంభం చేసినట్లయితే త్వరగా సంబంధాలు కుదురుతాయి. ఆల్రెడీ సంబంధాలు చూడడం ప్రారంభం చేసిన వారు కూడా చేయవచ్చు. కానీ ఎవరైతే మొదటి నుంచి ఈ పరిహారాన్ని చేయడం ప్రారంభం చేస్తారో వారికి త్వరగా ఎటువంటి కష్టాలు లేకుండా సంబంధాలు కుదిరిపోతాయి. సో దీనికి ఉపయోగపడేటువంటి వారం ఏమిటి? గురువారం. గురువారం ఉన్నటువంటి రోజున మీరు స్నానం చేసిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకుండా, పాలు పళ్ళు తీసుకోవచ్చు, వాడికి తప్పులేదు. ఇవి కాక ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఇంట్లో తయారు చేసినటువంటి పవిత్రమైనటువంటి చపాతీ ఏదైతే ఉందో, అంటే శుచిగా తయారు చేసుకున్నటువంటి చపాతీ ఏదైతే ఉందో అది తీసుకొని దాని మీద కొద్దిగా పసుపు వేయండి. అలానే చిన్న బెల్లం ముక్క పెట్టండి. నానబెట్టినటువంటి శనగలు కూడా ఈ యొక్క చపాతీల మీద ఉంచండి. 2 చపాతీలు తీసుకోండి. ఒక చపాతీ అయినా చేయొచ్చు, 2 చపాతీలు అయితే ఇంకా మంచిది. 2 చపాతీలు తీసుకొని ఆ 2 చపాతీలు ఒకదాని మీద ఒకటి పెట్టి వాటి మీద కొద్దిగా పసుపు, ఒక చిన్న బెల్లం ముక్క, అన్ని శనగలు, నానబెట్టిన శనగలు ఉంచి ఆవుకి తినిపించండి. ఈ ఆవు దేశీయమైనటువంటి ఆవే ఉండాలి. జెర్సీ ఆవులు ఎంత మాత్రం కావు, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు కూడా మనకి రావు. కనుక దేశీయమైనటువంటి ఆవుకి ఇలా తినిపిస్తూ రండి. క్రమేపీ వివాహపరంగా వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, త్వరగా సంబంధాలు కూడా కుదురుతాయి. ఒకవేళ ఆవు అందుబాటులో లేదు, మనకి గోశాలలు ఏవి దగ్గరలో లేవు, లేదా ఆవులేవి దగ్గరలో లేవు అనుకునే స్థితి ఏదన్నా ఉన్నట్లయితే ప్రతి గురువారము కూడా మేడి చెట్టు మొదట్లో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో స్వచ్ఛమైనటువంటి పసుపు కలిపినటువంటి నీరు ఏవైతే ఉంటాయో ఆ పసుపు నీళ్లు ఆ మేడి చెట్టు మొదట్లో పోసి దత్తాత్రేయుల వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆ మేడి చెట్టు దగ్గర ఆ మేడి చెట్టుకు ఒక 3 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఆవు నేతితోటి దీపారాధన చేయండి. గురువారం రోజు మేడి చెట్టు మొదట్లో పసుపు కలిపినటువంటి నీరు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో పోసి ఆ మేడి చెట్టుకి ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఆవు నేతితోటి దీపారాధన చేయండి. ఇలా చేసినా సరే వివాహపరంగా ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి, త్వరగా మంచి సంబంధం చేకూరుతుంది అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి భవ్యమైన మరిన్ని పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా కనక వృష్టిని కురిపించేటువంటి కనకధార స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఐశ్వర్యంతో శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో వర్ధిల్లుదాం. हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धा मुहुर्विदधति वदने मुरारेः प्रेमत्रपा प्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेया सा मे श्रियं दिशतु सागरसम्भवायाः आमीलिताक्षम् अधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषम् अनङ्गतन्त्रम् शतं पुण्यं पवित्रं पापनाशनम् आदाय हेम पद्मानि स्वर्णदी सम्भवानि च ब्रह्मा तु पूर्वमभ्यर्च्य श्रीमद्वेङ्कटनायकम् अष्टोत्तरशतैर्दिव्यैर्नामभिर्मुनिपूजितैः स्वाभीष्टं लब्धवान् ब्रह्मा सर्वलोकपितामहः भवद्भिरपि पद्मैश्च समर्चस्तैश्च नामभिः तेषां शेषनगाधीशमानसोल्लासकारिणां नाम्नामष्टशतं वक्ष्ये वेङ्कटाद्रिनिवासिनः आयुरारोग्यदं पुंसां धनधान्यसुखप्रदम् ज्ञानप्रदं विशेषेण महदैश्वर्यकारकम् अर्चये नामभिर्दिव्यैर्वेङ्कटेशपदाङ्कितैः नाम्नामष्टशतस्यास्य ऋषिर्ब्रह्मा प्रकीर्तितः छन्दोनुष्टुप् तथा देवो वेङ्कटेश उदाहृतः नीलगोक्षीरसम्भूतो बीजमित्युच्यते बुधैः श्रीनिवासस्तथा शक्तिः हृदयं वेङ्कटाधिपः विनियोगस्तथा भीष्टसिद्ध्यर्थे च निगद्यते ॐ नमो वेङ्कटेशाय शेषाद्रिनिलयाय च
वृषदृग्गोचरायाथ विष्णवे सततं नमः सदञ्जनगिरीशाय वृषाद्रिपतये नमः. శ్రీనివాసుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను మనకు ఉపయుక్తంగా ఉండేటువంటి నామాలే గోవిందనామాలు. గోవిందా గోవింద ఎంట చాలట పరవశించిపోతాడు స్వామి. మహర్షులందరూ కూడా సత్రయాగం చేస్తున్నప్పుడు వెంకటాచల మహత్యాన్ని శ్రవణం చేసినటువంటి వారే వెంకటాచలాన్ని దర్శనం చేయడానికి అని చెప్పని తిరుమల యాత్రగా వస్తూ దారి పొడవునా కూడా వీరు గోవిందనామాన్ని చెప్పుకుంటూ వచ్చారట. అలా సౌనకాది మహర్షులందరూ కూడా ఎవరైతే లోక కళ్యాణం కోసమని విశ్వ కళ్యాణం కోసం అని చెప్పని సత్రయాగాదులన్నీ కూడా చేస్తూ అకుంఠితంగా పాటుపడుతూ ఉంటారో వారందరూ కూడా గోవిందనామాన్ని చెప్పుకుంటూ తిరుమల యాత్ర సాగించారు కనుక నాటి నుండి కూడా మనందరికీ వాడుకలోకి సంప్రదాయంలోకి గోవిందనామోచ్చరణ చేయడం అనేది వచ్చినది అని చెప్పని మనకి వెంకటాచల మహత్యం తెలియజేస్తున్నది. అందుకనే ఎప్పుడు తిరుమల యాత్ర చేస్తున్నా గోవిందనామాన్ని చెప్పుకుంటూ యాత్ర చేయాలి. గోవిందుడు అంటే రక్షించేటువంటి వాడు అని అర్థం. మనకి ఎటువంటి ఉపద్రవాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా పోగొట్టి మనం రక్షించేటువంటి దైవం కనుక స్వామివారికి గోవిందుడు అనేటువంటి నామం వచ్చింది. ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క ఘనకార్యాన్ని చేసి మనందరినీ కూడా సంరక్షించాడు కనుక కూడా స్వామివారికి గోవిందనామం వచ్చింది. కృతయుగంలో భూమిని ఉద్ధరించడానికి గాన వరాహ రూపాన్ని సంతరించుకున్నాడు కనుక అక్కడ దేవతలందరూ కూడా వరాహస్వామిని గోవిందా అని కీర్తించారు. అలానే ద్వాపర యుగంలో సాక్షాత్తు ఇంద్రుడికి గర్భభంగం చేయడానికి, గోవుల్ని సంరక్షించడానికి, గొల్లవారందరినీ కూడా సంరక్షించడానికి, ఆ వ్రజగోపులంలో ఉండేటువంటి వారందరినీ రక్షించడానికి అని చెప్పని స్వామివారు చిటికిన వేలి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి కారణం చేత సాక్షాత్తు కామధేనివే స్వామివారిని గోవిందా అని సంబోధన చేసింది. ఇక ఈ కలియుగంలో శ్రీనివాసమూర్తిని మహర్షులందరూ కలిసి గోవిందా అని కీర్తించారు కనుక ఎవరైతే గోవిందా గోవింద అంటూ సంకీర్తన చేస్తారో వారందరినీ కూడా భగవంతుడు రక్షిస్తాడని. అటువంటి రక్షణ కల్పించేటువంటి ఆ గోవిందనామాలను శ్రవణం చేద్దాం. శ్రీనివాసుడి యొక్క అనుగ్రహానికి పాత్రలమవుదాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలన గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద